తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలుగా ఈరోజు రేపు ఈ చిత్తూరు జిల్లాలో పర్యటన నిమిత్తం రావడం జరిగింది. సివిల్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ గారు, డిఎం గారు ఆధ్వర్యంలో మిగతా మా 5 లైన్ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన ఆల్ హెచ్ఓడీస్, వాళ్ళ మిగతా హెచ్ఎంలు, హాస్టల్ వార్డెన్ని వీళ్ళందరూ కూడా మాతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంది. అట్లనే ఐసిడిఎస్ పీడీ గారు వాళ్ళు కూడా మాతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంది. ఇంక ఇట్లా చూసుకుంటూ పోతే మేము మార్నింగ్ నుంచి పొంగునూరు మండలం, పలమనేరు, పెద్ద పంజాని ప్లస్ గంగవరం, బలగానపల్లి, బంగారంపాలెం ఈ 5-6 మండలాలు మేము కవర్ చేయడం జరిగింది. కొన్ని ఎఫ్బీ షాపులు మేము చెక్ చేసాము. ఒక ఎఫ్బీ షాప్లో మరి ఎక్సెస్ ఉంది, దానికి 6A కేసు రాయమని చెప్పి డిఎస్ఓ గారికి చెప్పడం జరిగింది. అలాగే స్కూల్స్ చేసాం. మిడ్ డే మీల్ ఎట్లా జరుగుతుంది, మిడ్ డే మీల్లో ఏమైనా మెనూ డీవియేషన్ అవుతుందా, కరెక్ట్గా మెనూ ఫాలో అవుతున్నారా లేదా, క్వాంటిటీ పిల్లలకి కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా, మ్యాక్సిమం అందరూ ఇక్కడే తింటున్నారా, ఇంకెవరైనా లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారా, మనం డీప్గా చెక్ చేసాం. పిల్లలతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. జిల్లాలో మ్యాక్సిమం 90-95% పిల్లలు స్కూల్లోనే తింటున్నారు. ఇది మనం గర్వించాలి. పిల్లలలో కూడా, తల్లిదండ్రుల్లో కూడా మార్పు వచ్చింది. ఇదివరకు పిల్లలకి బాక్సులు తల్లిదండ్రులే పంపించేవారు, ఏమంటే ఆ రైస్ తింటే కడుపులు నొప్పి వస్తుంది మా పిల్లలకి, అది ఇదని. కానీ అది అపోహ మాత్రమే. ప్రభుత్వం 45 నుంచి 50 రూపాయలు ఖర్చు పెట్టి ఫోర్టిఫైడ్ రైస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రైస్ తినడం వల్ల పిల్లలకి ఆరోగ్యం డబల్ అవుతుంది తప్ప అనారోగ్యం పాలవ్వరు. అది కూడా మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. హెచ్ఎం గారు అలాగే వంట చేసే వాళ్ళ కోఆర్డినేషన్తో గెంజి వార్చకుండా అన్నం వండమని మరి అందరికీ చెప్పడం జరిగింది. పిల్లలు కూడా తినేలాగా అందరూ ఎంకరేజ్ చేయడం జరిగింది. స్కూల్స్ విషయంలో హ్యాపీగానే ఉంది. రాగిజావు కూడా చెక్ చేస్తాం, బాగా తాగుతున్నారు పిల్లలు, చాలా సంతోషంగా ఉంది. అట్లనే మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళ తరఫున పిహెచ్సిలు, కొన్ని హెల్త్ క్లినిక్ సెంటర్లు కూడా మేము విజిట్ చేసాము. ఎవరైనా ఎనీమియా పేషెంట్స్ ఉన్నారా, గర్భిణీ స్త్రీలు, హైరిస్క్ కేసులు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఏ ఐసిడిఎస్ సెంటర్కి సంబంధించిన వాళ్ళు ఏంటి, వాళ్ళు తీసుకుంటున్న టీహెచ్ఆర్ ప్రాపర్గా వాడుతున్నారా లేదా అని చెక్ చేయడం జరిగింది. అట్లనే రెసిడెన్షియల్ హాస్టల్స్కి వెళ్ళాము. హాస్టల్స్లో పిల్లలతో కూడా మాట్లాడాము. పిల్లలు కూడా చాలా బాగా తింటున్నారు, అందరూ కూడా ఫుడ్ కూడా చాలా బాగా వండుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలు చూసాం. మ్యాక్సిమం అంగన్వాడీ కేంద్రాలు అన్నీ బాగున్నాయి, మంచి మార్కుతో ఉన్నారు. టీహెచ్ఆర్ కూడా బాగా వెళ్తుందని కొంతమంది బెనిఫిషియర్స్తో ఫోన్లో మాట్లాడాం. వాళ్ళు కూడా బాగా ఇస్తున్నారండి, టైంకి అన్నీ ఇస్తున్నారని చెప్పడం జరిగింది. వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటున్నాయా, డీవియేషన్ ఏమైనా జరుగుతూ ఉందా, పిల్లలకు అందాల్సింది ప్రాపర్గా అందట్లేదా అనేది చెక్ చేయడం మా బాధ్యత. దానిలో భాగంగానే మా చైర్మన్ గారు, మెంబర్స్ మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం. ఈరోజు నాతో సహకరించిన మా 5 లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ, వారి టీం అంతటికి, అలాగే ఐఎన్ఆర్ వారికి, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి, ఈ జిల్లాలో ఇప్పటివరకు ఈ రోజు చేసిన పర్యటనలోకి ఎఫ్బీ షాప్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను తప్ప మిగతా అంతా చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అనండి.